హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఒకప్పుడు అసలు మనం ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేద్దాము. ఒకప్పుడు మన ఇండియాలో సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే యాక్చువల్గా 1940 ఆ టైంలో చాలా క్రిటికల్గా ఉండే సిచ్యువేషన్. అంటే పేదరికం అనేది చాలా ఎక్కువగా ఉంది. సో తర్వాత ఏమైందంటే 1990 ఆ టైంలో, 40 కాదు 1990 ఆ టైంలో సో పేదరికం అనేది ఎక్కువగా ఉండేది. బ్రిటిష్ వాడు మన దేశాన్ని బాగా వాడుకుని, అంటే మన దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా దోచుకెళ్ళిపోయి దేశాన్ని బాగా పేదరికంలోకి నెట్టేశారు. సిచ్యువేషన్ అనేది అప్పట్లో కనీసం చాలామంది ప్రజలకి తినడానికి తిండి కూడా లేనటువంటి దుస్థితి అనమాట. సో అట్లా తర్వాత ఏదో మనకి బ్రిటిష్ వాడు దేశాన్ని అట్లా నాశనం చేశాడు. చాలా వరకు మన దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా దోచుకున్నాడు, వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఓకే, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఇండియా ఓన్గా డెవలప్ అవుతూ వస్తుంది. తర్వాత ఒక 50 years కాంగ్రెస్ గవర్నమెంట్ రూల్ చేశారు. తర్వాత బీజేపీ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నన్ని రోజులు కూడా ఏంటంటే అంతగా డెవలప్మెంట్ అనేది పెద్దగా ఏమి అనిపించలేదు. తర్వాత బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పుడు ఈ స్వర్ణ చతుర్భుజి, ఈ రోడ్లు ఇవన్నీ స్టార్ట్ చేశారు. అప్పట్లో ఓన్లీ ఇక్కడ 6 lanes కనిపిస్తుంది మనకు. మామూలుగా ఈ హైవేస్ ఎక్కువ ఇప్పుడు ఎలా ఉన్నాయి, 6 lanes ఉన్నాయి కదా. లెఫ్ట్ సైడ్ ఒక 6 lanes, రైట్ సైడ్ ఒక 6 lanes ఉంటాయి ఇప్పుడు. సో అంతకుముందు ఎలా ఉండేది అంటే 2 lanes అనమాట. ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఒక 2 lanes, రైట్ సైడ్ ఒక 2 lanes, అంతే ఉంటుంది. సో ఇట్లా ఉండేవి అనమాట. సో ఇట్లానే ఉండేవి అప్పట్లో. అయితే అప్పటి నుంచి డెవలప్మెంట్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు హైవేస్ వేయడానికి కూడా మెయిన్గా కారణం ఏంటి, అంతకుముందు విదేశీ పెట్టుబడులు రావాలని చెప్పేసి గవర్నమెంట్ బాగా ట్రై చేసింది. వచ్చారు విదేశాల నుంచి చాలా కంపెనీస్ వచ్చినాయి, మన ఇండియాకి వచ్చి ఏం చేశారంటే రోడ్ ఫెసిలిటీస్ బాగాలేదు ఇక్కడ అని చెప్పేసి చాలామంది రిటర్న్ వెళ్ళిపోయారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడలేదు. సో అప్పుడు ఏం చేసిందంటే బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు కొంచెం దీన్ని సీరియస్గా తీసుకుని ఈ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు దేశం అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, అంటే ఫాస్ట్గా అభివృద్ధి చెందడం అనేది ఈ నేషనల్ హైవేస్ ఎప్పుడైతే డెవలప్ చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు అంత అభివృద్ధి లేదు. అంతకుముందు ఎలా ఉండేదంటే ఏదో అభివృద్ధి చెందుతుంది అంతే, స్లోగా అనమాట, నత్తనడక అంటారు కదా, అట్లా ఉండేది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ బీజేపీ గవర్నమెంట్ రావటము, అంతకుముందే పివి నరసింహారావు టైంలో ఈ కొన్ని సిస్టమ్స్ కూడా చేంజ్ చేశారు. అంటే సరళీకృత ఆర్థిక విధానాలు అనేటటువంటి తీసుకొచ్చారనమాట. అలా తీసుకొచ్చారు. సో తీసుకొచ్చినప్పటి నుంచి చాలా వరకు చేంజ్ అయింది. సో సరళీకృత ఆర్థిక విధానాలు రావటం ఒకటి. సో దానివల్ల ఏంటంటే చాలా వరకు చేంజ్ అయిన తర్వాత కంప్లీట్గా ఏంటంటే ఈ నేషనల్ హైవేస్ డెవలప్ చేయటం అంటే బీజేపీ వాళ్ళు వచ్చారు. పివి నరసింహారావు టైం నుంచే స్టార్ట్ అయింది. బట్ డెవలప్మెంట్ మాత్రం కంప్లీట్గా స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి అంటే బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ స్వర్ణ చతుర్భుజి ఇవన్నీ రావటం, ఈ సిస్టమ్ అంతా రావటం వల్ల ఏంటంటే చాలా వరకు అభివృద్ధి అనేది వేగం పుంజుకుంది. అంతకుముందు ఇంత ఫాస్ట్గా ఉండేది కాదు. తర్వాత ఈ టెక్నాలజీ ఒకటి కూడా డెవలప్ అవటం, మేజర్గా మన ఏపీకి ఐటీ ఇండస్ట్రీ రావటం ఒకటి కూడా ప్లస్ అయింది. అంటే ఏపీ ఇండస్ట్రీకి ఐటీ రావటం వల్ల ఏంటంటే ఓన్లీ ఏపీకి ప్లస్ అనుకుందాం. అంటే తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఏపీ తెలంగాణ రెండు ఆల్మోస్ట్ బాగుపడ్డాయి. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే నేషనల్ వైజ్గా చూస్తే కనుక ఈ స్వర్ణ చతుర్భుజి అనేటటువంటి ఈ రోడ్ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ చేయటం, అట్లాగే ఇట్లా కొన్ని రావటం వల్ల మాత్రం చాలా డెవలప్ అయింది. ఇప్పుడు ఒక రోడ్ వేస్తే గవర్నమెంట్కి లాభం ఏంటి, డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేసి చాలా మందికి డౌట్ వస్తుంది. సో రోడ్ వేయటం వల్ల ఏమవుతుంది, మేజర్గా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీ అయిపోతుంది. కంపెనీలో తయారయ్యేటటువంటి ప్రోడక్ట్స్ అనేవి కస్టమర్స్కి రీచ్ అవుతాయి, తొందరగా ఫాస్ట్గా రీచ్ అవుతాయి. అలాగే సో ఈ నేషనల్ హైవేస్ అన్నీ కూడా సీ బెల్ట్, అంటే ఇప్పుడు మామూలుగా ఎయిర్పోర్ట్స్ లేదంటే ఇంకా ఆ షిప్పింగ్ ఇండస్ట్రీకి కూడా బాగా కనెక్టివిటీ అనేది బాగా పెరుగుతుంది అనమాట. అందువల్ల ఏంటంటే షిప్పింగ్ ఇండస్ట్రీ కనెక్టివిటీ బాగా పెరగటం వల్ల కూడా ఏమైందంటే కొంచెం ఇవి బాగా కనెక్టివిటీ పెరగటం వల్ల ఏంటంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఫాస్ట్గా చేయొచ్చు. సో ఇట్లా డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. ఒకప్పుడు ఇండియాలో మన కంట్రీలో చూస్తే డెవలప్మెంట్ అనేది
అంతగా లేదు. తర్వాత ఏంటి స్వర్ణ చతుర్భుజి అని, తర్వాత ఈ ఐటీ ఇండస్ట్రీ ఒకటి మన ఇండియాకి రావటం వల్ల చాలా చేంజ్ వచ్చేసింది. మేజర్గా ఏంటంటే విదేశీ పెట్టుబడులు, ఇతర దేశాలకు సంబంధించిన పెట్టుబడులు అనేవి మన దేశానికి బాగా వచ్చాయి. అదొక ప్లస్ అనమాట. సో ఇట్లా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ వచ్చినాయి అనమాట. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ నుండి ఎగ్జాంపుల్ ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 12 hours టైం పట్టేది. ఇప్పుడు 6 hours వెళ్ళిపోతున్నాం. ఎందువల్ల? రోడ్స్ ఉండటం వల్ల. అంటే టైం సేవ్ అవుతుంది, మేజర్గా మనకి పెట్రోల్ సేవ్ అవుతుంది. అలాగే వెహికల్ మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు గుంటల రోడ్లు అనుకోండి, వెహికల్ తొందరగా డ్యామేజ్ అవుతుంది. అదే నేషనల్ హైవేస్ డెవలప్ చేయడం వల్ల ప్రాపర్ వేలో వెళ్తాం కాబట్టి మనకి జర్నీ చేసే వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇలా కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. విదేశాల నుంచి ఇవన్నీ కంపెనీస్ అన్ని రావడం కూడా చాలా ప్లస్ అయిందనమాట. ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, 1-2 కాదు. ఇవన్నీ కనెక్టివిటీ పెరిగిపోయింది. ఇప్పుడు చెన్నై, అప్పుడు ఒంగోలు టు చెన్నై వెళ్ళాలంటే ఒకప్పుడు 12 hours పడుతుంది, ఇప్పుడు 5 hours వెళ్ళిపోతున్నారు. ఇట్లా చాలా బెనిఫిట్స్ అనేవి వచ్చినాయి అనమాట. సో దానివల్ల యాక్చువల్గా ఏంటంటే మనం డెవలప్ అవడానికి చాలా ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. ఇంకోటి, ఇండియా యాక్చువల్గా డెవలపింగ్ కంట్రీ అంటారు, కానీ యాజ్ అన్ మై నాలెడ్జ్ డెవలప్డ్ కంట్రీ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు చాలా మన జీడిపి కూడా చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ దాని ఇతర దేశాలతో పోల్చుకుంటే. ఇప్పుడు 3rd పొజిషన్లోనో 4th పొజిషన్లో ఉన్నారు మన ఇండియా. అంటే డెవలప్ అవ్వలేదని ఎలా చెప్తాం? డెవలప్డ్ కంట్రీ అనే చెప్పుకోవాలి. కాకపోతే కొన్ని బెనిఫిట్స్ అవి వస్తాయి కాబట్టి మనం ఏదైనా డెవలపింగ్ కంట్రీ అని చెప్పేసి చూపించుకున్నారు మన వాళ్ళు. అలా కూడా అవ్వచ్చు మేబీ. సో ఇట్లా చాలా బెనిఫిట్స్ అనమాట. ఏదైనా అభివృద్ధి పరంగా చూస్తే ఒకప్పుడుతో కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు అభివృద్ధి అనేది చాలా జరిగింది మన ఇండియాలో. ఐటీ రావటం ఒకటి, ఈ నేషనల్ హైవేస్ డెవలప్ చేయడం ఒకటి, ఇంకోటి డిఫరెంట్ ఇండస్ట్రీస్ రావటం వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంది. నిజంగా అయితే మనం అందరం అసలు బీజేపీ గవర్నమెంట్ మోడీ గారికి అయితే థ్యాంక్స్ చెప్పాలి. ఎందువల్ల అంటే అప్పట్లో వాజ్పేయి టైం నుంచి నేషనల్ హైవేస్ అనేవి స్టార్ట్ చేశారు. అంతకుముందు లేదు అసలు. మేము 90sలో అయితే కనుక 90s కాదు 2090, 95, 1996 ఆ టైంలో కూడా అసలు రోడ్స్ ఎలా ఉంటాయి? 80 feet రోడ్సే. 80 feet రోడ్స్ అంటే ఇక్కడ మనకి 2 lines కనిపిస్తున్నాయి కదా, 2 lines ఎంత ఉంటాయో అలాగే ఉంటాయి. అలాగే లైన్లో వెళ్ళాలి ఏ వెహికల్ అయినా సరే. అంతేకాని సపరేట్గా ఇప్పుడు లైన్లో వెళ్ళాలి. ఇంత ఫ్రీగా వెళ్ళడానికి ఛాన్స్ లేదు. మ్యాక్సిమం 40 కన్నా ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళలేము. ఇప్పుడైతే 120 కూడా వెళ్ళిపోతాం, 140 కూడా వెళ్ళొచ్చు. అంత డెవలప్ చేశారు రోడ్స్ అనేవి. సో రోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీ అయినా డెవలప్ అవ్వాలంటే రోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీ డెవలప్ అవ్వాలన్నా రోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది, కొన్ని దేశాలు చూస్తే కనీసం తినడానికి తిండి కూడా లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని కంట్రీస్లో పేదరికంలో ఉన్నాయి ఇంకా చాలా దేశాలు. సో మనం ఇంత తొందరగా కొన్ని దేశాలు 50 సంవత్సరాలు డెవలప్ అయిపోయినాయి అంట. అట్లీస్ట్ మనం ఇప్పటికైనా డెవలప్ అయ్యాము అంటే అసలు అది వేరు. ఇప్పటికైనా డెవలప్ అయ్యాము అంటే ఆ సీన్ వేరనమాట. కాబట్టి ఇంత డెవలప్మెంట్ సాధించాము అంటే మనం మేజర్గా గవర్నమెంట్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా డెవలప్ అయింది ఒకప్పుడుతో. అసలు ఒకప్పుడు చూస్తే ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు ఆల్మోస్ట్ వెళ్ళేవాళ్ళు ఎటు వెళ్ళాలన్నా సరే మా చిన్నతనంలో మ్యాక్సిమం బైసికల్సే యూజ్ చేసేవాళ్ళు, సైకిల్స్ మీదే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అసలు సైకిల్ వాడేది ఎవడండి చెప్పండి? చాలా తక్కువ. అప్పుడు ఆల్మోస్ట్ 90% కాదు 98% 2-wheeler యూజ్ చేస్తున్నారు. 2-wheeler అంటే బైక్స్ యూజ్ చేస్తున్నారు. మ్యాక్సిమం కార్స్ ఉపయోగిస్తున్నారు. అంతకుముందు ఎక్కడ ఉన్నాయి అసలు? అంతకుముందు అంతా కూడా ఎటు వెళ్ళినా సరే సైకిల్ ద్వారానే వెళ్ళేవాళ్ళు. సైకిల్ ఉంటే గొప్పవాడు. టీవీఎస్ చాతకి ఇలాంటి వెహికల్స్ ఉన్నాయంటే వాడు ఇంకా గొప్పవాడు. అట్లా ఉండేది ఒకప్పుడు. చాలా వరకు చేంజ్ అయిపోయింది నేషనల్ హైవేస్ రావటం వల్ల. అట్లాగే డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్ అయింది, కనెక్టివిటీ పెరిగిపోయింది. చాలా బెనిఫిట్స్ అనమాట. అది ఒక రకంగా చెప్పాలంటే మామూలు విషయం కాదు. కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఎక్సలెంట్గా ఉంది ఒకప్పటితో కంపారిజన్ చేసుకుంటే. ఇంతకుముందు అయితే ఇలా ఉండేది కాదు. సో ఇంత డెవలప్ అయింది కంట్రీ అంటే మనం గర్వపడాలి. అలాగే చాలా మన కంట్రీలో కూడా ఇంకా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎంత డెవలప్ అయినా ఏదో ఒక ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే స్లోగా ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఆ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎనీవే ఇంత డెవలప్డ్ కంట్రీ అండ్
ఇండియాలో పేదరికం అనేది ఆల్మోస్ట్ తగ్గింది అంటే చాలా గ్రేట్. ఇంకోటి ఏంటంటే పేదరికం అనుకుంటాం కానీ ఒక చిన్న జోక్ ఏంటంటే మొన్న ఎక్కడో చూశాను నేను, మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా తెల్ల రేషన్ కార్డు ఇష్యూ చేశారంటే ఎవరు ఆయన పేరు మీద. మరి నిజమో కాదు నాకైతే తెలియదు. సో పేదరికం ఉన్న మన వాళ్ళ దేశంలో డబ్బున్నా కూడా చెప్పుకోవట్లేదు. ఎందువల్ల? రిజర్వేషన్స్ ఇవన్నీ పోతాయని చెప్పుకోవట్లేదు చాలా మంది. అందువల్ల ఏంటి, డబ్బున్నోడు కూడా పేదవాడుగానే కనిపిస్తాడు చాలా వరకు. అందరూ పేదవాళ్ళు ఉన్నారు అంటారు. పేదవాళ్ళు ఉన్నా సరే నిజంగా పేదరికంలో ఉన్నారా? లేరు. సో డబ్బు ఉన్నవాడు కూడా లేనివాడుగానే చెప్పుకుంటున్నాడు. ఎందువల్ల? రిజర్వేషన్స్ వస్తాయని, అలాగే గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ వస్తాయని. పేదరికంలో ఉన్నా కూడా, పేదరికంలో లేకపోయినా కూడా పేదరికంలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అంతేకాని నిజమైన పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది క్యాల్కులేట్ చేసుకుంటే ఉంటారు. బట్ ఇంత పర్సంటేజ్ అనేది ఉండకపోవచ్చు. రిజర్వేషన్స్ పోతాయని పేదరికాలు తక్కువ, పేదరికంలో ఉన్నట్టు చూపించుకోవటం, అలాగే వాళ్ళ ఇన్కమ్ కూడా తక్కువ చూపించడం, ఇట్లా జరుగుతున్నాయి అన్నమాట. వాళ్ళ ఇన్కమ్ కూడా తక్కువ చూపిస్తున్నారు. నిజమైన పేదరికం అనేది చాలా తక్కువ ఉండదేమో అనుకున్న ఛాన్సెస్ ఉంది. పేదరికం అనేది ఉన్నారు, లేరని నేను చెప్పను, కానీ చాలా మంది పేదరికంగానే చూపించుకుంటున్నారు. అందువల్ల కూడా కొంత పేదరికం ఉంది మన దేశంలో అనుకుంటున్నారు. బట్ కంపారిజన్ చూస్తే ఒకప్పుడుతో పోల్చుకుంటే బాగా డెవలప్ అయ్యాం. ఆ నేషనల్ హైవేస్ డెవలప్ చేయటం ఏంటి, తర్వాత ఈ రోడ్స్ డెవలప్ చేయటం ఏంటి, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకుంటే బాగా డెవలప్ అయ్యాం కంపారిజన్ ప్రీవియస్గా చూసుకుంటే. మరి చైనా, జపాన్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అవి అయితే ఇంకా చెప్పే అవసరం లేదు. చైనా ఉందనుకోండి, అసలు అమెరికాకి సమానంగా నిలబడిన దేశం ఏదంటే చైనానే. చైనాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమెరికాలో కూడా లేదు. చైనాలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమెరికాలో కూడా లేదు. ప్రపంచంలో ఒక వస్తువు తయారవుతుంది, అసలు తయారవ్వని వస్తువు అంటూ ఉండదు చైనాలో. అంత డెవలప్ అయింది కంపారిజన్ మన ఇండియాతో కంపారిజన్ చేసుకుంది. ఎందుకంటే ఉండదనంటే మాట్లాడాలి, లేని మన ఇండియా గొప్ప దేశం ఏం కాదంటలేదు. చైనా వాడు అయితే అసలు కొన్ని సిటీస్ అయితే ఫ్యూచర్ సిటీస్ అని అవన్నీ ఇవన్నీ కొన్ని డెవలప్ చేశాడు. అసలు నేను ఎట్లా చూస్తున్నాం కదా, చాలా డెవలప్ అయింది చైనా. మన మీద వాళ్ళ జీడిపి కూడా ఎక్కువ, వాళ్ళది చాలా ఎక్కువ వాళ్ళది. ఎందువల్ల అంటే వాడు ప్రపంచ దేశాలకి వస్తువులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసేది ఎవరంటే చైనా వాడే. ఇప్పుడు యుఎస్లో మ్యాక్సిమం చైనా ప్రోడక్ట్సే కనిపిస్తాయి, చైనా వాళ్ళే కనిపిస్తాయి. ఎందువల్ల కనిపిస్తాయి అంటే వాడి దగ్గర అంత తయారీ విధానం అనేది అంత ఉంది. చిన్న ఫోన్లు కూడా తయారు చేసేస్తారు వాడు, మొబైల్స్ కూడా ఇంట్లో కూర్చొని తయారు చేసుకుంటారంట. అట్లుంటుంది వాళ్ళ టెక్నాలజీ. చైనా వాడు చాలా కంపెనీలు, ఇండస్ట్రీస్ ఎక్కువ, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ. అలాగే చైనా మార్కెట్ కూడా వాడు ఎక్కడో చైనాలో ఉండి వాడు తయారు చేసిన ప్రోడక్ట్ ఎక్కడో మన ఇండియాలో ఉన్న పల్లెటూళ్ళకి వచ్చేస్తుంది. ఎలా వస్తుందంటే వాడికి మార్కెటింగ్ సిస్టమ్ అనేది అంత రేంజ్లో డెవలప్ చేసుకున్నాడు వాడు. మార్కెటింగ్ అనేది అంత ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు యాక్చువల్గా చైనా వాడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ రూట్లో కారిడార్స్ డెవలప్ చేస్తున్నాడు. ఎందువల్ల చేస్తున్నాడంటే వాడు తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే వాడికి ఆ విధంగా రోడ్ ఫెసిలిటీస్ అనేవి ఉండాలన్నమాట. సో అట్లా చూసుకున్నా కూడా వాడు చాలా డిఫరెన్స్ ఉంది. డెవలప్మెంట్ వైజ్గా చూస్తే కనుక కొన్ని సిటీస్ చూస్తే వాళ్ళు 2050లో ఉన్నారేమో అనిపిస్తుంది అంట చైనాలో. అంత డెవలప్ అయ్యారు. మన ఇండియా కూడా డెవలప్ అవుతుంది స్లోగా. బట్ మన గవర్నమెంట్ వర్క్ చేస్తున్నారు, చేయకుండా అయితే లేరు పాపం. చేయలేదని చెప్పుకోవడానికి చాలామంది అనుకుంటారంటే ఇతర దేశాల్లో బాగుంటుంది, అక్కడికి వెళ్తే బాగుంటుంది అనుకుంటారు. అవన్నీ కాదు, ఎక్కడికి వెళ్ళినా కష్టాలు ఉంటాయి. ఇంకోటి మనకన్నా బాగుంది అనుకుంటే మాత్రం బుద్ధి తక్కువనే. మనకన్నా బాగుంది, వేరే కంట్రీస్లో ఇలా జరగదు ఇట్లా అనుకుంటే మాత్రం దానంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు. ఎందుకంటే మనం డెవలప్మెంట్ వైజ్గా చూసినా, టెక్నాలజీ వైజ్గా చూసినా, ఫెసిలిటీస్ వైజ్గా చూసినా ఇండియా అనేది ఆల్వేస్ బెటర్. చాలామంది ఇక్కడికన్నా ఫారెన్లో బాగుంటుంది, ఆ కంట్రీలో బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది బాగుంటుంది అనుకుంటారు. అంత సీన్ లేదు. యాక్చువల్గా మనం కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళామనుకోండి, ఆఫ్రికన్ కంట్రీస్లో ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ అనేది, ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా కనీసం వాళ్ళకి ఎలా ఉంటుందంటే టెక్నాలజీ అనేది పెద్దగా ఉండదు.
కనీసం కొన్ని నేను ఆన్లైన్లో సెర్చ్ చేసి చూస్తున్నాను కదా, కొన్ని విలేజెస్లో అయితే విలేజెస్లో అయితే కనీసం వాళ్ళకి పవర్ కూడా ఉండదు అక్కడ. ఓన్లీ మొబైల్ ఒకటే రన్ అవడానికి సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటారు, ఒక లైట్, ఒక సోలార్, ఒక మొబైల్ ఛార్జర్, అంతే, ఇంకేం ఉండదు. అట్లా ఉంటుంది సిచ్యువేషన్ అనేది కొన్ని కంట్రీస్లో నేను చూశాను. సో ఆఫ్రికన్ కంట్రీస్లో చూస్తే, ఇంకోటి మనకి యాక్చువల్గా ఎల్పిజి గ్యాస్ ఉంటుంది కదా, మనకి ఎల్పిజి ఉంది కదా, ఆఫ్రికన్ కంట్రీస్లో ఎల్పిజి కూడా ఉండదు. వాటికి ఎల్పిజి లేదు వాళ్ళకి. వాళ్ళు మరి వంట చేసుకోవాలంటే కట్టెలు పొయ్య లేదంటే బొగ్గుల పై చేసుకుంటారంట. అట్లా ఉంది సిచ్యువేషన్ కొన్ని కంట్రీస్లో. బొగ్గుల పైన లేదంటే ఎల్పిజిని వేస్గా చేసుకుంటారంట. అలా ఉంది సిచ్యువేషన్. మరి ఇంకా దాన్ని బట్టి మనకి ఆలోచించుకోవచ్చు ఎంత సిచ్యువేషన్ అనేది ఎంత క్రిటికల్గా ఉందనేది. కాబట్టి మన ఇండియాలో అలా లేదు ఇలా లేదు అనుకోవటం కాదు. గవర్నమెంట్ మనకి ఇచ్చిన ఫెసిలిటీస్ని బేస్గా చేసుకుని మనం డెవలప్ అవ్వాలి, మనం గ్రో అవ్వాలి. ఈ దేశం నాకేమి ఇచ్చిందని కాదు, మనం ఏమి ఇచ్చాము ఈ దేశానికి అనేది ఆలోచించాలి. నాకైతే మన ఇండియాలో డెవలప్మెంట్ చూస్తే మాత్రం ఆశ్చర్యంగా ఉంది. అసలు చూడండి, హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది. ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కాదు, ఇప్పుడు చూడాల్సింది ఏంటి, ఈ సైబర్ సిటీ, ఇవన్నీ చూడాలి. అసలు ఎంత డెవలప్ అయిందంటే అంత డెవలప్ అయింది సైబర్ సిటీ. మీరు సైబర్ సిటీకి వెళ్ళి చూస్తే మనం న్యూయార్క్లో ఉన్నామా, కెనడాలో ఉన్నామా, లేదంటే జపాన్లో ఉన్న టాప్ మోస్ట్ సిటీస్లో ఉన్నామా అనిపిస్తుంది. అంత డెవలప్ అయింది. ఇంకా ఫ్యూచర్లో చూస్తే చైనా వాడిని కూడా మించిపోవచ్చు మన వాళ్ళు. అంత డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, చేస్తుంది, గవర్నమెంట్ పని చేస్తుంది. ఒకప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అంటే బ్యాడ్ నే ఉంటుంది చాలా వరకు. పని చేయరు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పని చేయరు, అది అని ఉండేది ఒకప్పుడు. ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటారు, ప్రాపర్గా వర్క్ చేయరు అనే విధంగా సిచ్యువేషన్ ఉండేది. ఇప్పుడైతే అట్లా లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా కూడా ఎలా ఉందంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, పనిచేయని గవర్నమెంట్ ఎంప్లాయీ అనేవాడు ఎవరు లేడు. వాళ్ళకున్న ప్రెజర్ మా వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా లేదేమో అనిపిస్తుంది. అంత చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే వెళ్ళి కూర్చుంటారు అంతే, అట్లా అనిపించేది ఒకప్పుడు. ఇప్పుడు అలా లేదు. సిచ్యువేషన్ చాలా 99% కాదు 100% చేంజ్ అయిపోయింది. అప్పుడు ఎంత ఖాళీ కూర్చున్నప్పుడు అంత పని చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి వర్క్ అసైన్ చేయడం ఏంటి, అలాగే వాళ్ళతో పని చేయించడం ఏంటి, అంతా కూడా చాలా చాలా చేంజ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంతకు ముందు అయితే అట్లా ఉండేది కాదు. ఇప్పుడు మారిపోయింది అంతా, సిస్టమ్ అంతా కూడా మారింది. సో ఇండియా గురించి మనం ఎట్టి పరిస్థితుల్లో తప్పుగా మాట్లాడొద్దండి. కొంతమంది నేను చూస్తున్నాను కదా ఆన్లైన్లో, ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు ఇండియాలో బాగాలేదు సిచ్యువేషన్, ఇండియాలో అలా ఉంది ఇలా ఉంది అంటున్నారు. ఇండియా చాలా గొప్ప దేశం, తప్పుగా అనుకోవటం అనేది మన తప్పండి. సో మీకు ఈ విషయం క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే షేర్ చేయండి మన వీడియోస్, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే సెర్చ్ టర్మ్స్లో ఆల్గోరిథమ్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.